ప్రపంచంలో ఏదైనా ఒక ఉపద్రవంలాగా ప్రవేశించి మనకు తెలియకుండానే మన యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేసి అనారోగ్య పాలయ్యేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఒక విధమైనటువంటి దాన్ని ఏమంటారండి, ఒక పాండమిక్ అంటారు. ఇప్పుడు ఎలాగైతే మనకి కరోనా అనేది ఒక పాండమిక్ అంటారు, ఇప్పుడు ఇది కూడా స్ట్రెస్ పాండమిక్ పీరియడ్ అని అంటున్నాం, ఎస్పిపి అంటున్నాం. ఈ పీరియడ్ ఎలా ఉంది అంటే కనుక బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి కంట్రోల్ చేసుకోవటం, క్యాన్సర్ బారిన పడకుండా తీసుకునే జాగ్రత్తలే కాకుండానే మానసిక స్థైర్యాన్ని నింపుకుంటూ స్ట్రెస్ బారిన పడకుండా స్ట్రెస్ ఫ్రీ వరల్డ్, స్ట్రెస్ ఫ్రీ ఫ్యామిలీ, స్ట్రెస్ ఫ్రీ సొసైటీ అనేటటువంటి పదాలు కూడా ఈ మధ్యకాలంలో మనం వింటూనే ఉన్నాం. అంటే మానసికంగా స్థిరంగా ఉండటం, మానసికంగా స్టేబుల్గా ఉండటం, ఆలోచనని నియంత్రించుకోవడం, ఒత్తిడికి లోనవ్వకుండా ఉండటం, భావోద్రేకానికి ఉండకుంటాం, కోపాన్ని నియంత్రించుకోవటం, ఓపిక సహనాన్ని బిల్డప్ చేసుకోవటం, ఇవన్నీ స్ట్రెస్లో ఉండేటటువంటి రకరకాల టర్మినాలజీ అండి. అయితే అన్నిటికీ ఒక కామన్ పద్ధతి ఉంది అంటే కనుక అది జీవన విధాన శైలి. చాలా ముఖ్యమండి. ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్. ఎక్కడో చోట ఎంత ఒత్తిడితో కూడినటువంటి సమయం లేనటువంటి పరిస్థితి ఉన్నా కూడా వీటికంటూ కొంత టైంని వెచ్చించటం అనేది, టైంకి తినటం, టైంకి నిద్రించటం, అనారోగ్యకరమైనటువంటి అంటే ధూమపానం కానీ మద్యపానం కానీ ఇలాంటి వాటికి జోలికి వెళ్లకుండా ఉండటం, రిలాక్సేషన్ యాక్టివిటీస్ టేకప్ చేయటం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయటం, టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవటం, టైంని కరెక్ట్గా ఉపయోగించుకోవటం, చేసేటటువంటి పనుల్లో ఆర్గనైజ్డ్గా పద్ధతిగా చేయటం, ఒక్కొక్కడు ఎక్కడన్నా ఒక క్రైసిస్ వచ్చి ఏదైనా చేయలేనటువంటి పరిస్థితి ఉంటే కనుక దానికి సరైనటువంటి వ్యక్తుల నుంచి సలహా సూచన తీసుకోవటం, తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటలు వినటం. ఒకప్పుడు ఒక 4-5 డెకేడ్స్ క్రితం స్ట్రెస్ అనేటటువంటిది చాలా తక్కువ ఉండేది. స్ట్రెస్ అనేటటువంటిది లాస్ట్ 3 to 4 డెకేడ్స్లో, 2 to 3 డెకేడ్స్లో భయంకరంగా పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే కనుక మెయిన్గా ఒక రిలాక్సేషను, ఫ్యామిలీ టైము, కలిసి భోజనం చేయటము, సంతోషకరమైనటువంటి సమయాన్ని కుటుంబ సభ్యులతో పాటు గడపటము, ఎక్సర్సైజు, యాక్టివిటీ, ఇలాంటి అంశాల మీద ఫోకస్ అనేది తగ్గటం, ఎక్కువ యాంత్రికపరమైనటువంటి మెకానికల్ లైఫ్ అయిపోవటం, ఎక్కువ స్క్రీన్ టైం పెరిగిపోవటం, మొబైల్ మీద ఎక్కువ కూర్చోటం, మానవ సంబంధాలు అనేటటువంటిది తగ్గి మొబైల్కి సంబంధించినటువంటి సంబంధాలు పెరిగిపోవటం, ఎదురుబెదురు కూర్చుని మాట్లాడుకునేటటువంటి సమయం అవకాశం ఉన్నా కూడా మాట్లాడకపోవటం, ఈగోలు బాగా పెరిగిపోవటం, ఏదన్నా ఉంటే కనుక చాటింగ్లు, మెసేజ్ల ద్వారా పంపించడం, రీల్స్, వీడియోస్ ఎక్కువసేపు చూడటం, యావరేజ్ స్క్రీన్ టైం 7 to 10 అవర్స్ పెరిగిపోవటం, పర్ డే 7 to 10 అవర్స్ పెరగటం, ఇలాంటి రకరకాల పరిస్థితుల వల్ల స్ట్రెస్ అనేది పెరిగిపోతుందండి. సో స్ట్రెస్ అనేది తగ్గాలి అంటే ఇందాక నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అవి కూడా మన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి, యూజువల్గా ఏంటంటే బీపీ అనుకోండి మనకు తెలుస్తుంది, షుగర్ అనుకోండి టెస్ట్ చేయడం ద్వారా తెలుస్తుంది. దురదృష్టం ఏంటంటే ఒత్తిడికి, స్ట్రెస్ అనేటటువంటి దానికి మెజర్మెంట్ పారామీటర్ ఏం లేదండి. దాన్ని ఇంట్రోస్పెక్షన్ అండ్ అవగాహన అదొకటి ఉంది అనేది తెలుసుకోవటం, అది మనకు తెలియకుండా చేప కింద నీరులాగా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని అది అర్థం చేసుకోవటం, స్ట్రెస్కు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకోవటం, ఫ్యామిలీ మెంబర్స్లో అవనివ్వండి, ఫ్రెండ్స్తో కానీ స్ట్రెస్ గురించి మాట్లాడటం, ఒత్తిడి గురించి మాట్లాడుకుంటే కనుక అరే ఏంటి ఇదివరకు నువ్వు ఇలా ఉండేవాడివి, ఎందుకు ఇలా అయిపోతున్నావు, ఎందుకు నువ్వు డల్ అవుతున్నావు అంటే స్ట్రెస్ అనేటటువంటిది, డిప్రెషన్ అనేటటువంటిది, యాంగ్జైటీ అనేటటువంటిది ఒక స్టిగ్మాకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాకుండా ఒక ఓపెన్ డిస్కషన్లోకి ఎప్పుడైతే సమాజంలోకి వస్తుందో అప్పుడు దాన్ని నియంత్రించుకోవటానికి తీసుకునేటటువంటి స్టెప్స్ కానీ లేదంటే దాన్ని తగ్గించుకోవటానికి తీసుకునేటటువంటి స్టెప్స్ కానీ సహజంగా అందరూ డిస్కషన్లోకి వస్తూ ఉంటుందండి. సో ఇవి అంటే ఒక మంచి మానసిక పరమైనటువంటి స్టెబిలిటీ గురించి మనందరం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. థ్యాంక్ యూ అండి.